రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మొదలయ్యాయి. 2 రోజుల పాటు జరిగే పోలింగ్ లో మొదటి రోజు ఘట్టం ముగిసింది. రానున్న సాధారణ ఎన్నికలు యువతకు పెద్దపీట వేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుండటంతో ఈ ఎన్నికల్లో సత్తా చూపించడానికి యువ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. క్రిమినల్ కేసులున్న వారు పోటీ చేయడం, భారీగా డబ్బులు చేతులు మారుతుండటంతో యూత్ ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. కేంద్రంలో కొద్ది రోజుల్లో చక్రం తిప్పనున్న రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ లో ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ సీఎం గా బాధ్యతలు చేపట్టడం, ఈ 2 అంశాలు సానుకూల సంకేతాలు పంపడంతో రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణకు చెందిన ముగ్గురు మధ్య యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన పోటీ కేంద్రీకృతమైంది. ఎన్ఎస్యుఐ నేత వంశీ చంద్రరెడ్డి, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యూత్ ఎన్నికల్లో నువ్వా నేనా అనే విధంగా తలపడుతున్నారు. గాంధీ భవన్ లో పోలింగ్ సందర్భంగా కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. కొంతమంది దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఒక వర్గం యూత్ నేతలు కాసేపు బైఠాయించి నినాదాలు చేశారు. ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు, 6 ప్రధాన కార్యదర్శుల పదవుల కోసం జరుగుతున్న ఈ ఎన్నికలు 12వ తేదీతో ముగుస్తాయి. ఒక్కో బూత్ కేంద్రంలో 3 పార్లమెంటరీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ నిర్వహిస్తున్నారు. 35,000 మంది యూత్ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. మొదటి రోజు పోలింగ్ లో అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఓటర్ల సంఖ్యలో హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గం రాష్ట్రంలో 2వ స్థానంలో ఉండడంతో అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న రవికుమార్ యాదవ్ విజయంపై ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం సుధాకర్ బాబు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండడంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు పోటీ పడుతున్న నేతలు ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఫలితాలు 14వ తేదీన వెల్లడిస్తారు.